సో గాయ్స్ వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ రైట్ 2300. ఇవాళ నేను కొద్దిగా ఎగ్జైటెడ్ ఉన్నాను, చాలా జోష్గా ఉన్నాను. ఎందుకంటే తెలియదు నాకు కూడా. సో అంతే నార్మల్, ఒకసారి మూడు మారిపోతుంటుంది మంది. ఓకే, సో ఇవాళ ఏంటంటే నేను బెంగళూరులో ఉన్నాను. బెంగళూరుకి వచ్చాను కదా, ఎందుకు వచ్చానరా అనిపించింది. పర్లేదు, అవుతూ ఉంటాయి ఇలాంటి, నో ప్రాబ్లం. సో బెంగళూరుకి వచ్చిన తర్వాత ఏమైందంటే, బెంగళూరు అసలు ఎందుకు వచ్చానంటే, నేను ఇప్పుడు ఒక హిల్ స్టేషన్కి వెళ్తున్నాను. పేరు వచ్చేసి దాని చిక్మంగళూరు అనమాట. సో అది పెద్ద హిల్ స్టేషను. ఏమైందంటే, నేను లాస్ట్ టైం 2 హిల్ స్టేషన్స్కి వెళ్ళాను, మున్నార్ అండ్ వాయనాడ్. ఈ రెండిట్లో నేను మా చెల్లిని తీసుకెళ్ళలేదు. సో మా చెల్లిని తీసుకెళ్ళలేదు కాబట్టి ఈ చిక్మంగళూరుకి నేను మా చెల్లిని తీసుకెళ్తాను. మా చెల్లి బెంగళూరు వచ్చింది. సో నేను బెంగళూరుకి వచ్చింది మా చెల్లిని పికప్ చేసుకోవడానికి. ఇదే మీకు సర్ప్రైజ్ అనమాట నేను చెప్పిన వీడియోలో. సో మా చెల్లి వచ్చింది. ఇవాళ నేను మా చెల్లి మీకు చిక్మంగళూరు చూపిపోతున్నాము. చిక్మంగళూరు ఇక్కడ నుండి నాకు ఒక 8 hours జర్నీ చూపిస్తుంది. అంటే ఆ హైవే ఉంది కదా, నేను మిస్ అయిన హైవే. సో ఆ హైవే నేను ఎక్కితే ఒక 4 hours వెళ్ళిపోవచ్చు. బట్ ఆ హైవే నాకు ఎక్కనీరు, నేను సిటీ లోపల నుండి వెళ్ళాలి. సో నేను ఒక 8 hours పడుతుంది అనమాట. టైం వచ్చేసి మాకు ఇప్పుడు 8 అయింది ఎగ్జాక్ట్గా. 8 అంటే ఇప్పుడు వెళ్ళేసరికి ఒక 2-3 అవుతుంది అనమాట. 3-4 అవుతుంది, అప్రాక్సిమేట్లీ 3-4 అవుతుంది. సో నాకంటే కొద్దిగా గొప్ప డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ మా చెల్లికి ఇవాళ 8 hours జర్నీ అంటే మా చెల్లికి చుక్కలు కనిపించేస్తే మొత్తం దిగిన తర్వాత మా చెల్లి ఫేస్ చూపిస్తాం మీకు, ఎలా ఉంటుందో ఏంటో. ఆ ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్, ఆ ఇరిటేషన్ అన్నీ మీరు రెడీగా ఉన్నాను చూడడానికి. ఓకే, సో ఇవాళ నేను మా చెల్లి మీకు చిక్మంగళూరు చూపిపోతున్నాం. రెడీగా ఉన్నాను బ్రో. ఓకే, సో గాయ్స్ వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. మీరు చూస్తున్నారు రైడర్ 2300ని. అండ్ ఇవాళ నేను బెంగళూరు నుండి చిక్మంగళూరు వెళ్తున్నాను. నేను మా చెల్లి వెళ్తున్నాము, ఇవన్నీ అనుకున్నారు. సో నేను నా చెల్లి ఇవాళ మీకు చిక్మంగళూరు చూపిపోతున్నాము. మీరందరూ రెడీగా ఉండండి. సో నాకు ఇక్కడ నుంచి చిక్మంగళూరు 5 hours జర్నీ చూపిస్తుంది యాజ్ పర్ గూగుల్ మ్యాప్స్. బట్ నాకు తెలిసి అది 5 hours కాదు, 8 hours పడుతుంది అని చెప్పి. ఎందుకంటే మనం ఇది చూపించే గూగుల్ మ్యాప్స్ ప్రకారంగా ఏంటంటే అది ఒక హైవే. నిన్న మనం చూసాం కదండి, దాన్ని మైసూర్ ఎక్స్ప్రెస్ ఉంది. ఆ హైవే ఎక్కడనేది అనమాట మనల్ని. సో మనం ఏం చేస్తామంటే సిటీస్లో నుండి ఊళ్ళో నుండి వెళ్తాము. అందుకని మనకి ఒక 8 hours పడుతుంది. అండ్ మధ్యలో మనం ఒక లంచ్ బ్రేక్ కూడా తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు మేము. సో బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. అందుకంటే ముందు బెంగళూరు దాటేయాలి బా. మామూలు ట్రాఫిక్ కాదు, మామూలు సిగ్నల్ లైట్లు కాదు, తెలుసా. సో అలా దిగిపోతుంది మాకు. సో నేనైతే చిక్మంగళూరు వైపుకి వెళ్తున్నాను. ఈ వీడియో ఫుల్గా చూడండి. ఇప్పుడు దాకా నన్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఒక లైక్ కొట్టండి. అండ్ ఈ వీడియో ఎండింగ్లో ఒక కామెంట్ వేసేయండి. కన్నా చిక్మంగళూరు వైపు బయలుదేరుతున్నాను, వెయిట్ చేయండి ప్లీజ్. సో చూశారు కదా, బెంగళూరు ట్రాఫిక్ చాలా అంటే చాలా బాగుంది. ఎంజాయ్ చేయొచ్చు అనమాట ట్రాఫిక్లో, ఇరిటేషన్ లేని వాళ్ళు. ఓకే, సో ఇంకా నేను సిటీ రావాలంటే 1/2 hour జర్నీ చూపిస్తుంది నా మ్యాప్. బట్ నాకు తెలిసి 1/2 hour 1 hour అయినా అవ్వచ్చు, ప్రాబ్లమే లేదు అసలు. అవునండి, ట్రాఫిక్ అదిరిపోయింది. సో మీరందరూ బెంగళూరు రావాలంటే జస్ట్ వర్క్ పర్పస్ లేకపోతే నైట్ అవుట్స్, పార్టీస్ అలాంటి వాటి కోసమే రండి. ఇంకా దానికంటే ఇంకా బెంగళూరులో చూడడానికి ఏముండదు. ఎందుకంటే ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ అన్నట్టు కాదు ఇది. జస్ట్ ఎంజాయ్ అవ్వాలి, చిల్ అవ్వాలి, రావాలి, ఎంజాయ్ చేయాలి, వెళ్ళిపోవాలి, అలాంటి ప్లేస్ అనమాట ఇది. ఇంకా రైడింగ్ అది ఇది అంటారా, కొద్దిగా ఒక 2 రోజులు రైడ్ చేసి 3వ రోజు మీకు అసలు బండి పట్టుకోవాలనిపించదు, అంత బాగుంటుంది ఇక్కడ. బట్ వీళ్ళందరికీ ఏంటంటే వర్క్ పర్పస్ మీద వెళ్తారు కాబట్టి వెళ్తూ ఉంటారు అనమాట. సో నువ్వు ఒక 10 kilometers వెళ్ళాలంటే 1 hour ముందే బయలుదేరాలన్నమాట. అటు ఇటు వెళ్దామని ఉంది కానీ మళ్ళీ నేను సో వెళ్తూ ఉంటాను. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినేసి మళ్ళీ అప్పుడు కంటిన్యూ చేస్తాను. కొద్దిగా ఆకలి వేస్తుంది బాగా నాకు కూడా. అదిగోండి, ఇప్పుడు ఇది ఎక్కితే హైవే ఎక్కుతానేమో, చూడాలి. బైకులలో ఉండవు కొన్ని చోట. ఇది బెంగళూరు, ఇక్కడ ఏదైనా జరగవచ్చు. ఓకే, సో వెళ్దాం. సో గాయ్స్ ఇప్పుడు నేను మా చెల్లి హైవే ఎక్కేసాము. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 2 hours పట్టింది మేము హైవే ఎక్కడానికి. NH75 వెళ్ళినాము, NH75 మీద. అండ్ ఇక్కడ నుండి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కొద్దిగా బ్రేక్ఫాస్ట్ కోసం బ్రేక్ తీసుకోవాలి, లేకపోతే అప్పుడు కడుపులో నొప్పి వచ్చేస్తుంది ఆఖరికి.
సో తినేసిన తర్వాత మళ్ళీ స్వీట్ డిటెక్టర్. స్పీడ్ డిటెక్టర్ మనం దాని ముందు 80 కంటే ఎక్కువ అయింది అనుకోండి, మన నంబర్ ప్లేట్ని స్కాన్ చేసి ఫైన్ వెళ్ళిపోతుంది అనమాట మన బండి మీద. ఓకే, సో అలా ముందుకు వెళ్ళిపోదాము. చూద్దాం ఇంకెంత ఏమన్నా దారిలో మనకి ఏమైనా అద్భుతాలు ఏమైనా కనిపిస్తాయేమో చూసి వెళ్దాం. సో గాయ్స్, ఇప్పుడు నేను మా సిస్టరు బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. ఇది చూడండి, ఇడ్లీ చూడండి ఎలా ఉందో. ఇది ఒకటి నా చెయ్యి అంత ఉంది ఇడ్లీ. అండ్ ఈ 2 ఇడ్లీయే కాకుండా ఒక ప్లెయిన్ దోశ, ఒక మసాలా దోశ కూడా చెప్పాను. ఇదిగోండి దోశ వచ్చేసింది. దోశ చూడు, పెద్ద పెద్ద దోశ ఇడ్లీ. తినేసిన తర్వాత మళ్ళీ బయలుదేరుతా. ఓకే, వెయిట్ చేయండి. సో గాయ్స్, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము చిక్మంగళూరు వైపుకి. అండ్ ఇక్కడ నుండి నాకు చిక్మంగళూరు ఒక 200 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి చూపిస్తాను. 200 కిలోమీటర్స్ ఉంది. నాకు 3 hours జర్నీ చూపిస్తుంది. చూద్దాము ఇదే హైవే మీద వెళ్తానో లేకపోతే మళ్ళీ సర్వీస్ రోడ్ ఎక్కాలో. 2 hours లో వెళ్ళిపోతాను, లేకపోతే ఇంకా ఎక్కువ సేపు పడుతుందో లేదో తెలియదు ఎగ్జాక్ట్ గా. ఎందుకంటే వెళ్ళే దారి కొద్దీ మనకి ట్విస్టులు, టర్నింగ్లు, ఎండ్ పాయింట్స్ చాలా కనిపిస్తున్నాయి అనమాట. సో మనం ఎంత ప్లాన్ చేసినా సరే ప్లాన్ ఈజీగా చేంజ్ అయిపోతుంది. కాబట్టి మనం వెయిట్ చేస్తూ వెళ్ళిపోవాలి. ఓకే, ఇప్పుడు నేను దగ్గర ఒక 70 కిలోమీటర్స్ వచ్చేసిన తర్వాత కొద్దిగా చైన్ సౌండ్ వస్తుందంటే ఇంజన్ ఆయిల్ కొడదామని, అది చైన్ స్ప్రే కొడదామని చెప్పి ఆగాను. కొద్దిగా హెవీ ఉంది వెహికల్, ఇప్పుడు సెంటర్ స్టాండ్ వేయలేను, అందుకని నార్మల్గా స్ప్రే చేస్తున్నాను అనమాట. సో నేను మొత్తం హైవే, అది బెంగళూరు రోడ్డు కదా, అక్కడ ఉన్న ట్రాఫిక్ డస్ట్ వల్ల కొద్దిగా చైన్ డస్ట్ పట్టింది. మనం ఇప్పుడు చైన్ స్ప్రే కొట్టాం కదా, స్మూత్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ వ్యూ చూడు ఎలా ఉందో. సో వ్యూ చూడు, రోడ్డు కూడా బాగుంది కదా. మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు నేను చిక్మంగళూరుకి ఒక 170 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను. దగ్గరగా ఒక 110 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. ఇప్పుడు ఏంటంటే నేను ఒక రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గర ఆగాలి. ఎందుకంటే నేను ఒక రైడింగ్ జాకెట్ కొనుక్కోవాలి. కొద్దిగా నేను ఇప్పుడు వెళ్ళే ప్లేసెస్ అన్ని చల్లగా ఉంటాయి అనమాట. నేను ఇప్పుడు దాకా రైడింగ్ జాకెట్ ఎందుకు తీసుకోలేదంటే ఇప్పుడు నాకు అవసరం రాలేదన్నమాట. అది ఈ బస్సు ఒకటి అడ్డుకుంది మనకి. సో నాకు ఇప్పటిదాకా రైడింగ్ జాకెట్ అనేది అవసరం రాలేదు, అందుకని నేను రైడింగ్ జాకెట్ తీసుకోలేదు. బట్ ఇప్పుడు నుండి నేను వెళ్ళే ప్లేసెస్ అన్ని కొద్దిగా చలి ఎక్కువ ఉంటుంది. అది కాకుండా ఘాట్ రోడ్లు ఎక్కువ అనమాట. అందుకని ఒక రైడింగ్ జాకెట్ అయితే తీసుకుందాం అని చెప్పి ఆలోచించి ఇప్పుడు రైడింగ్ జాకెట్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుండి ఒక 33 కిలోమీటర్స్ ఉంది నాకు షోరూమ్. సో ఫస్ట్ షోరూమ్ వెళ్ళి రైడింగ్ జాకెట్ తీసుకొని దాని తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను చిక్మంగళూరు వైపు. సో అక్కడ నుండి నాకు ఒక 2 hours ఏంటో పడుతుంది, ఎందుకంటే హైవే మీదే ఉన్నా నేను, NH75 మీద. సో ఇది నేను మొన్న బెంగళూరుకి వచ్చిన హైవే కాదు. సో నాకు బైక్ అయితే ఎలా వేశారు హైవే మీదకి, స్మూత్గా వెళ్ళిపోతున్నాను. ఒక 80-90 స్పీడ్లో వెళ్ళిపోతున్నాను, ప్రాబ్లం లేదు మనకి. సో ఫస్ట్ అయితే నేను ఎక్కడ ఆగాలంటే షోరూమ్ దగ్గర ఆగాలి, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. ఓకే, సో గాయ్స్ మీ అందరికి నేను చిక్మంగళూరు గురించి చెప్తాను వినండి. సో చిక్మంగళూరు గురించి మెయిన్ గా చెప్పాలి ఏంటంటే, కాఫీ అనేది ఇండియాలో పుట్టిందే చిక్మంగళూరు అనమాట. సో చిక్మంగళూరులోనే కాఫీ అనేది పుట్టింది. कितना टाइम लिया था अभी? हम इतने कॉर्नर में है तो हम नमक बोलते हो. What happened, bro? Car this way, bike this way, bro.
కాదు భయ, నేను మూల నుండి వెళ్తుంటే వాడు వచ్చి వెనక నుండి హారం కొట్టి నాది తప్పంటాడు. సో గాయస్, మీ అందరికి ఇప్పుడు నేను చిక్మంగళూరు గురించి చెప్తాను. చిక్మంగళూరు అనేది ఒక ప్లేస్ ఆఫ్ కాఫీ అనమాట. కాఫీ అనేది పుట్టిందే చిక్మంగళూరులో. అక్కడ కాఫీ ఎస్టేట్స్ చాలా అంటే చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు కాఫీ ఎస్టేట్స్ కాకుండానే వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అదిరిపోయే వాటర్ ఫాల్స్ 2-3 ఉన్నాయి. దాంట్లో ఏదైనా ఒకటి చూపిస్తాను నేను మీకు. అండ్ అక్కడ వచ్చేసి ఇంకోటి వచ్చేసి భద్రా వైల్డ్ లైఫ్ శాంచురీ అని చెప్పి ఒకటి ఉంది. అక్కడ సఫారీ కూడా ఉంది. 90% ఆ సఫారీ మిస్ అవ్వకుండా ట్రై చేస్తాను, ఎందుకంటే లాస్ట్ 2 ప్లేసెస్ నుండి నేను సఫారీ మిస్ అవుతున్నాను. సో ఆ సఫారీ ఖచ్చితంగా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఎట్ ఎనీ కాస్ట్ ఆ సఫారీ మాత్రం మిస్ అవ్వను. అండ్ కాఫీ ప్లాంట్స్ మీకు చూపిస్తాను. అండ్ ఏదైనా ఒక వాటర్ ఫాల్స్ కూడా చూపిస్తాను, ఎందుకంటే మనం ఇప్పుడు ఒకరోజే ఉండబోతున్నాం. సో ఐ హ్యావ్ టు ప్లాన్ అకార్డింగ్లీ అనమాట. ఓకే, సో గాయ్స్, ఇప్పుడు మనము చిక్మంగళూరుకి స్టార్ట్ అయ్యాం కదా. సో నాకు ఇక్కడ నుంచి చిక్మంగళూరు జస్ట్ ఒక 100 కిలోమీటర్స్ దూరం ఉంది. ఎగ్జాక్ట్ 100 కిలోమీటర్స్, 2 hours జర్నీ వస్తుంది. నేను అనుకున్న దానికంటే కొంచెం ఫాస్ట్ గానే వెళ్తున్నాను నాకు తెలిసి. నేను ఎక్స్పెక్ట్ చేసిన టైం వచ్చేసి 3 o'clock 4 o'clock అనమాట. బట్ నేను 2 o'clock వెళ్తున్నానంటే ఓకే, గుడ్, బాగానే వచ్చేసాను. సో ఇప్పుడు మనము చిక్మంగళూరు వైపు వెళ్ళిపోదాము. కొద్దిగా వెయిట్ చేయండి, మధ్యలో ఇంకొక స్టాప్ ఉంది. ఆ స్టాప్ లో వెళ్ళి ఆగి మళ్ళీ అదేదో కొనుక్కొని దాని తర్వాత మళ్ళీ వేసుకొని అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో ఆ స్టాప్ లో అయినా సరే నాకు కావాల్సిన రైడింగ్ జాకెట్ దొరుకుతుందో లేదు చూద్దాము. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ హస్సన్ అని చెప్పి ఒక ఏరియాలో ఉంది. సో అక్కడికి వెళ్తున్నాను. సేమ్ వెళ్ళేదారే ఏం లేదు, జస్ట్ ఒక 7 kilometers సిటీ లోపలికి వెళ్ళి ఒక 2 kilometers మళ్ళీ వెనక్కి రావాలంతే. సో మనకు ప్రాబ్లం ఏం లేదు. వెళ్ళేసి కొనుక్కొని వేసేసుకొని మళ్ళీ వెళ్ళిపోదాం చిక్మంగళూరు. సో గాయ్స్, ఇప్పుడు నేను తీసుకున్నాను జాకెట్. ఇదిగోండి, ఇదే దిస్ ఈస్ ద జాకెట్. ఇస్ దిస్ ఎల్ సైజ్? సో ట్రై చేయవచ్చు అన్నారు. సో ట్రై చేస్తాను నేను ఒకసారి, ట్రై చేసి దెన్ ఐ ప్యాక్ దిస్. ఓకే, దీనికంటే బాగున్నాయి కానీ కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. అనవసరంగా బడ్జెట్ వేస్ట్ చేసుకోలేను. సో ఐ అడ్జస్ట్ విత్ దిస్ అన్నమాట ఈ రైడ్కి. ఈ 365 days తర్వాత చూద్దాం, ఏమన్నా మంచిగా కొద్దిగా ఇన్వెస్ట్ చేయగలమో చూసి అప్పుడు కొత్తగా ఉంటాను పెద్దది. ఓకే, ఈ బిల్ కట్టేసిన తర్వాత వేసుకొని అప్పుడు మళ్ళీ డైరెక్ట్ వేసుకొని చిక్మంగళూరుకి వెళ్ళిపోదాము. సో గాయ్స్, నేను రైడింగ్ జాకెట్ అయితే తీసుకున్నాను. చూడండి, బాగుంది, బ్లూ కలర్లో చమక్ అంటుంది కదా. సో యాక్చువల్గా ఇది కొద్దిగా లూజ్ ఉంది. బట్ రైడింగ్ జాకెట్ అనేది కొద్దిగా లూజ్గానే ఉండాలి, ఎందుకంటే మనకి స్వెట్ అయిపోతాం కదా. ఇట్ షుడ్ నాట్ బి క్లమ్జీ. ఎంత అతుక్కొని ఉంటే మనకి అంత ఇరిటేషన్ వస్తుంది. సో ఇది కొద్దిగా లూజ్గా ఉండాలి, అందుకని కొద్దిగా లూజ్ ఉంది. మీరు లేదో అనుకోకండి. మొత్తము గ్లౌస్ కూడా చేసుకున్నాను. సో ఇప్పుడు నుండి నేను ఇంకా చూపిస్తా, తడాగా చూపిస్తా. ఓకే, వెళ్దాం పదండి చిక్మంగళూరు. సో గాయ్స్, ఇప్పుడు నేను మళ్ళీ షోరూమ్ దగ్గర నుండి బయలుదేరిపోయాను. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే చిక్మంగళూరుకి వెళ్ళాలి. సో నేను ఇప్పుడు చిక్మంగళూరు తీసుకెళ్తాను. రెడీ ఉండండి. ఇక్కడ నుంచి జస్ట్ 59 kilometers ఉంది. 1 hour జర్నీ అనమాట. 1 hour 15 minutes చూపిస్తుంది నాకు జర్నీ. సో నేను చిక్మంగళూరుకి ఎక్కడ ఆపకుండా ఇంకా చిక్మంగళూరుకి వెళ్ళిపోతాను. మీరందరూ రెడీగా ఉండే చిక్మంగళూరు చూడడానికి. అక్కడ టెంపరేచర్ 365 days అక్కడ చల్లగానే ఉండడానికి ట్రై ఉంటుందంట క్లైమేట్. నేను అర్థం చేసుకున్నా, అంటే 365 days అక్కడ చల్లగానే ఉంటుందంటే అక్కడ టెంపరేచర్ ఎలా ఉంటుందో మీరు జస్ట్ ఇమాజిన్. ఇప్పుడు 17 degrees ఉంది టెంపరేచర్. సో ఇప్పుడు 17 degrees. ఇంకా నాకు ఇక్కడ ఎండ కనిపిస్తుందా మీకు రోడ్డు మీద? సో ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో, ఇది హస్సన్ అనే ఏరియాలోనే ఎండ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 60 kilometers పైకి వెళ్తేనేమో 17 degrees. అదే ఇప్పుడు 17 degrees అంటే మళ్ళీ నైట్ ఎన్ని డిగ్రీస్ ఉంటుందో జస్ట్ ఇమాజిన్ అనమాట మీరు. ఓకే, మనం వెళ్దాం ఇప్పుడు చిక్మంగళూరుకి వెళ్దాం. అక్కడ టెంపరేచరు, అక్కడ ఉన్న కాఫీ ఎస్టేట్స్. మనం టీ ఎస్టేట్ చూపించగలం, మీకు కాఫీ చూపించలేదు కదా. సో అవన్నీ చూపిస్తాను. రెడీగా ఉండండి. లెట్స్ గో టు చిక్మంగళూరు.
సో నేను ఇప్పుడు హస్టన్ నుండి చిక్మంగళూరు హైవే ఎక్కడానికి వెళ్తున్న దారిలో ఇది చూడండి మొత్తము రాజస్థాన్ వచ్చేసినట్టుంది, రాజస్థాన్ డైరెక్ట్ తిరుగుతున్నట్టు దారి చూడు. రోడ్లు కూడా అలాగే ఉన్నాయి, పలిగిపోయి ఇక్కడ విండ్ మిల్స్ ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయా? అవి అక్కడ ఉన్నాయి విండ్ మిల్స్. ఆ విండ్ మిల్స్ రెక్కలు చాలా పెద్దవి పోయా. నేను మీకు ఇక్కడ నుండి చూడడం కనిపిస్తున్నాయి చిన్న కదా. ఒకసారి నేను హైవే మీద వెళ్తున్నప్పుడు ఒక ఒక లారీ హైవే మీద తీసుకెళ్తుంది అనమాట విండ్ మిల్ రెక్క. నేను షాక్ అయిపోయా, వీడియో రికార్డ్ చేయడం కుదరలేదు ఆ రోజు, లేకపోతే నేను చూపించామని కూడా. సో అలాగా విండ్ మిల్స్ చాలా పెద్దగా ఉంటాయి. ఇది చూడండి మొత్తం ఎడారి. ఇప్పుడు వెళ్దాం, హైవే ఎక్కాలి ఇప్పుడు నాకు. సో దారిలో పెట్రోల్ కొట్టడానికి ఆగాను. ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ తిరిగే కదా, ట్యాంక్ ఫుల్ కొద్దిగా అయిపోయింది. సో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించేద్దామని వెయిట్ చేస్తున్నా. ఇక్కడ తమ్ముడు ఒకడు కలిసాడు. రైట్ కొడతా, కలిసినట్టు కొడతా. సో పెట్రోల్ కొట్టించుకొని బయలుదేరిపోదాం బాబు. గాయ్స్ ఇదిగోండి, వెల్కమ్ టు ద చిక్మంగళూరు ల్యాండ్ ఆఫ్ కాఫీ. సో మనం చిక్మంగళూరుకి వచ్చేసాం. ఇదే చిక్మంగళూరు అనమాట. సో ఇక్కడ నుంచి చూడండి చిక్మంగళూరు అని కనిపిస్తుంది మీకు. ఓకే, సో ఇదే చిక్మంగళూరు. అండ్ ఇక్కడ నుండి నా రూమ్ వచ్చేసి 3.3 కిలోమీటర్స్ ఉంది. నేను హోటల్ నిన్నే బుక్ చేసుకున్నాను. సో నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే హోటల్ 1 డే ముందే బుక్ చేసుకుంటాను. లేదు కాస్ట్ ఎక్కువ ఉందంటే మాత్రం ఆ రోజు ఆ ఏరియాకి వెళ్ళి అక్కడ చూసుకుని అక్కడ బుక్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే నాకు మనీ సేవ్ అవుతుంది అందుకని. సో మనం ఇప్పుడు ఫస్ట్ రూమ్కి వెళ్దాము. రూమ్కి వెళ్ళి చిక్మంగళూరు సెంటర్కి చూడాలి. వాళ్ళే కుదిరితే వెళ్తాను, లేదంటే రేపు వెళ్తాను. టైం వచ్చేసి 3 అయిపోయింది ఎగ్జాక్ట్. సో నేను ఎస్టిమేట్ చేసిన టైమే అయింది 3 అంటే ఓకే, నాట్ బ్యాడ్. మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయ్యా నేను. 9, 10, 11, 12, 1, 2, 3 7 hours పడింది. ఓకే, వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. ఫస్ట్ అయితే రూమ్ చెక్ ఇన్ అయ్యి కొద్దిగా లగేజ్ మొత్తం పెట్టేసి ఫ్రెష్ అయిపోయి ఒక 10 నిమిషాలు కూర్చొని దాని తర్వాత ప్లాన్ చేయాలి కూడా. ఇవాళ నేను ఏమైనా ట్రావెల్ చేయాలన్నా లేదా రేపే ట్రావెల్ చేయాలని చెప్పి. మనకి టెన్షన్ లేదు, 2 days ఉంటాం మన చిక్మంగళూరులో, ఇవాళ రేపు. సో అటు వెళ్తే చిక్మంగళూరు, ఇక్కడ నుండి జస్ట్ ఒక 4 kilometers ఎంత ఉంటుంది. ఇటు వెళ్తే నా రూమ్ అనమాట. ఫస్ట్ అయితే రూమ్కి వెళ్దాం. సో గాయ్స్ ఇప్పుడు ఇదిగోండి నా బండి వేసుకొని, ఇదిగోండి ఇది నా బండి పెట్టుకొని నేను రోడ్డు మీద ఉన్నా. రోడ్డు మీద నుంచున్నా నేను నా హోటల్ కనిపించట్లేదు. మేక్ మై ట్రిప్లో బుక్ చేసుకున్నా కదా, హోటల్ నావిగేషన్ ఓపెన్ చేస్తేనేమో హోటల్ కనిపించట్లేదు. అదే లొకేషన్లో హోటల్ లేదు ఇక్కడ. సో నేను మేక్ మై ట్రిప్ వాళ్ళకి ఫోన్ చేసి నేను అడిగాను, నా రీఫండ్ అయినా ఇచ్చేసేయండి, నేను వేరే హోటల్ బుక్ చేసుకుంటా, లేకపోతే నాకు అడ్రస్ అయినా ఏంటి వెళ్ళి చెక్ ఇన్ అవుతా అని చెప్పి అన్నాను. ఆవిడేమో కాల్ హోల్డ్లో పెట్టింది. సో అది ఎంత మాత్రం అదే ఏం చేస్తుందో ఆవిడ ఏం ఆన్సర్ ఇస్తారో చూసుకొని అప్పుడు నేను హోటల్ చెక్ ఇన్ అవ్వాలి, లేకపోతే వేరే హోటల్ బుక్ చేసుకోవాలో చూసుకోవాలి. సో మీరు ఎప్పుడైనా మేక్ మై ట్రిప్ను చేసుకుంటే ఇలాంటి తలకాయ నొప్పులు ఉంటే ఒక్కొక్కసారి చూసుకోండి, ఓకే. సో గాయ్స్ ఇప్పుడు నేను లంచ్కి అయితే వచ్చేసాను. అంటే వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు నా హోటల్ రూము. మేక్ మై ట్రిప్ ఇంకా కాల్ చేస్తుంది, ఎవరెవరికో మాట్లాడుతున్నారు. ఈ గ్యాప్లో నేను వెయిట్ చేయడం కంటే లంచ్ చేయడం బెస్ట్ అని చెప్పి నేను లంచ్ తింటున్నాను. అనుకోండి ఇది మన లంచ్. ఇవాళ చికెన్ బిర్యానీ, సమ్ మిర్చి కసాలా, రైతా. ఓకే, అక్కడ కాల్ ఇంకా రింగ్ అవుతూనే ఉంది. సో వాళ్ళు నన్ను హోటల్లో పెట్టేశారు. సో మీరు ఎంతసేపు పెడతారో పెట్టండి, నేను అప్పుడు అన్నం తింటా అని చెప్పి అన్నం తింటాను అనమాట. సో లంచ్ అయిపోయిన తర్వాత నాకు హోటల్లో రూమ్ దొరికితే ఓకే, లేకపోతే చూద్దాం ఏం చేయాలో పరిస్థితి.
ఇలాంటి జరుగుతుంటే వీ హ్యావ్ టు చేయాలి, వెయిట్ చేయాలి. లేకపోతే ఇంకోటి ఒకటి ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి, ప్లాన్ జెడ్ వరకు ఉంటాయి మనకి. సో వెయిట్ చేద్దాం. ఫైనల్గా నేనైతే రూమ్కి వచ్చాను. ఒక్క హోటల్ రూమ్లో చెక్ ఇన్ అవ్వడానికి పడ్డ కష్టాలు ఇలాంటివి కాదనమాట, సుక్కలు అనిపించేసినాయి. సో ఇదైతే నేను వాళ్ళ స్టే చేసే రూము. సో ఆ బుకింగ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది, నాకు రీఫండ్ ప్రాసెస్ అయింది. బట్ చాలా చాలా అంటే చాలా చాలా ఇరిటేటింగ్ థింగ్ అనమాట అది. ఓకే, నో ప్రాబ్లం. అయితే ఉంటే అలాంటివి పట్టించుకోకూడదు. సో ఇప్పుడైతే నేను చిక్మంగళూరుకి చెక్ఇన్ అయిపోయాము. చిక్మంగళూరులో ఇప్పుడు నేను సిటీ లోపల ఉన్నాను అనమాట, హిల్కి ఎక్కట్లేదు, ఎందుకంటే హిల్స్ మీద రూమ్స్ ఏం లేవు. ఎక్కడ నుండి ట్రావెలే చేయాలన్నమాట. ఇప్పుడు నువ్వు ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఒక 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తేనే అక్కడే మొత్తం అన్ని నార్మల్ ప్లేసెస్ అన్ని, లేక్స్ కానీ, వాటర్ ఫాల్స్ కానీ, లేకపోతే వైల్డ్ లైఫ్ శాంచురీ మొత్తం అక్కడక్కడే ఉన్నాయన్నమాట. సో నేను ఇప్పుడు ఇవాళ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఎందుకంటే నేను ఇప్పుడు టైం వచ్చేసి 5 అయిపోయింది. మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అయ్యాము జర్నీకి, 5 అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఆల్ ఒక 7-8 hours 9 hours అయితే జర్నీ అయిపోయింది. సో కాస్త బాడీ రెస్ట్ కూడుకుంటుంది. సో కాసేపు రెస్ట్ తీసుకొని రిలాక్స్ అయ్యి ఇంకా నైట్ అయిపోతే కొండ ఎక్కలేము కాబట్టి రేపు మార్నింగ్ ఎట్టి పరిస్థితుల్లో నేను మీకు చిక్మంగళూరులో ఉన్న ప్లేసెస్ అన్ని చూపిస్తాను. సో ఇవాళకి గుడ్ నైట్. ఇప్పుడు దాకా నా వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్.